హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. మేము వైజాగ్ మద్దెలపాలెంలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళాము. ఇది చాలా పెద్ద మాల్ వైజాగ్లోని. ఇంకా మేము చాలా సంవత్సరాల తర్వాత ఈ మాల్కి అయితే వెళ్ళాము. దాదాపు ఒక 6-7 ఇయర్స్ అయిందని చెప్పుకోవాలి. మా హారం చిన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము. 15 డేస్కి ఒకసారి వెళ్ళి ఇక్కడ గేమ్స్ అవన్నీ ఆడించేవాళ్ళం అనమాట. ఇంకా ఇక్కడ మూవీ థియేటర్స్ అప్పుడు ఉండేవి. అప్పుడు ఐనాక్స్కి కూడా ఇక్కడ థియేటర్స్కి మూవీస్కి వెళ్ళేవాళ్ళము రెగ్యులర్గా. తర్వాత కోవిడ్ తర్వాత నుంచి ఇంకా వెళ్ళలేదు మేము. నిహాల్ ఫస్ట్ టైము రావడం ఈ షాపింగ్ మాల్కి అయితే. మేము ఇక్కడ ప్రజెంట్ బట్టలు కానీ వచ్చాము. ఆ రోజు క్రిస్మస్, మేము వెళ్ళిన రోజు. సో అక్కడ క్రిస్మస్కి డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఇంకా అక్కడ క్రిస్మస్ ట్రీ, స్టార్ అవన్నీ పెట్టారు, గిఫ్ట్స్ పెట్టారు. ఇంకా అక్కడ శాంతాక్లాస్ అవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి నాకు. సో వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ తీసుకున్నారు. మేము కూడా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర ఒక చిన్న షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ మా దాంట్లో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టాను. అందులో ఇక్కడ డెకరేషన్ అయితే క్రిస్మస్ ట్రీ చాలా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని ఒక చిన్న వీడియో అయితే తీసాను. మొత్తం మాల్ అంతా కూడా స్టార్స్తో నింపేశారు ఫుల్గా. ఈ మాల్లోని ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. డిజిటల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంకా బట్టలు, ఇంకా అన్నీ ఉంటాయి. అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఒక ఫ్లోర్కి దాదాపు ఒక 6-7 బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఇంకా వాచెస్, షూస్ అన్నీ ఉంటాయి. మేమైతే సంక్రాంతి షాపింగ్కి వెళ్ళాము. పిల్లలకి మాకు తీసుకుందామని. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ ఉంది. సో ట్రెండ్స్కి అయితే వెళ్ళాము, ఆఫర్స్ ఉన్నాయి అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా షాప్లో, ఇది అంతా అయితే కిడ్స్ వేర్. ఫస్ట్ పిల్లలకి తీద్దామని వెళ్ళాము కిడ్స్ వేర్కి. ఇక్కడ 50% ఆఫ్ ఉన్నాయి, 30% ఆఫ్ ఉన్నాయి. ఇంకా బై 1 గెట్ 1 ఫ్రీ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా నార్మల్గా కూడా కాస్ట్ డైరెక్ట్గా ఉన్నవి కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మెయిన్ బ్రాండ్వి చాలా తక్కువ రేటుకి దొరకడం అన్నది చాలా కష్టము. ఇలాంటి ఆఫర్స్లోనే దొరుకుతాయి. ఇంకొకటి, ఆఫర్స్ ఉన్నాయి కదా అని నేను తీసుకోను. ఆ ఆఫర్స్ అన్నది మనకి కావాల్సినవి, నాకేంటి అవసరం, అది వర్తా కాదా అన్నది చూసి నేను ఆ రేటుకి అది నాకు నచ్చింది అని అనిపిస్తేనే నేను తీసుకుంటాను. సో మేమైతే మా అబ్బాయిలకి ఇద్దరికి కూడా బట్టలు తీసుకున్నాము. ప్యాంట్స్, టీషర్ట్స్ అవన్నీను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను లాస్ట్లో మేము ఏ బట్టలు తీసుకున్నామో అన్నది అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సంక్రాంతి షాపింగ్ అందరూ చేస్తారు కదా. ఈ వీడియో అన్నది వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అంటే ఎలా ఉన్నాయి బట్టలు అన్నవి మీకు కూడా ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో అన్నది చిన్నది తీసి నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ టీషర్ట్స్ అయితే మా అబ్బాయికి తీసుకున్నాను. ఈ వైట్ది, గ్రీన్ది, ఈ రెండిట్లో నేను ఏది తీసుకున్నాను అన్నది గెస్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ షర్ట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మా అబ్బాయికి ఇప్పటి వరకు లేని కలర్స్ అవన్నీ చూసి మేమైతే తీసుకున్నాము. ఇంకా మా చిన్నోడితో షాపింగ్ అయితే చాలా చాలా కష్టము. నేను అందుకే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటేనే నేను బయట షాపింగ్కి వెళ్తాను. లేదు అంటే చాలా తక్కువ అమౌంట్ అయితే కనుక 1000 లోపలే తీసేస్తే నేను ఆన్లైన్లో షాపింగ్ చేసేస్తాను. కానీ ఈసారి పండగ, ఇంకా మా వాడిది బర్త్డే కూడా ఉన్నాయి. Jan 16th పెద్దవాడిది, హారంది. సో వాడి బర్త్డే కూడా డ్రెస్ తీద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఇదైతే ఉమెన్స్ వేర్. అక్కడ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ 50%, 70% వరకు కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. నేను కూడా అన్నీ చూశాను, బట్ ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours అయింది మేము షాప్కి వెళ్ళి. ఇంకా మా చిన్నోడు అల్లరి పెట్టడం వల్ల కొంచెం అప్పటికే టైము ఎక్కువైపోయింది. ఇంకా ఇది వచ్చేసి మెన్స్ వేరు. 30%, 50%, ఇంకా బై 1 గెట్ 1 కూడా ఉన్నాయి. ఈ టీషర్ట్స్ అయితే స్టార్టింగ్ 199 రూపీస్ ఈ టీషర్ట్స్. ఇవి వచ్చేసి 299. ఇవన్నీ కూడా బ్రాండ్ టీషర్ట్స్. అన్ని కలర్స్, అన్ని సైజెస్ కూడా ఉన్నాయి. ఇంకా మెన్స్ వేర్లోని నేనైతే చాలా కొత్త మోడల్స్ చూశాను ఈసారి.
అంటే కొంచెం మెన్స్కి చాలా తక్కువ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఈసారి కొంచెం ఎక్కువ డిజైన్స్, కలర్స్, మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఓన్లీ క్లాతింగే కాకుండా అంటే బట్టలు అవన్నీ కూడా ఆఫర్ అయితే ఎలాగో ఉన్నాయి. బట్టలు కాకుండా ఇంకా అక్కడ షూస్, వాచెస్, బెల్ట్స్ అన్నీ కూడా ఆఫర్స్లో అన్నది ఉన్నాయి ట్రెండ్స్లో. ఇది ఇక్కడ ఓన్లీ ఇక్కడ ట్రెండ్స్లోనే కాదు, ఎక్కడ ట్రెండ్స్లోనైనా ఈ ఆఫర్ అయితే ఉంటుందంట. ఒకసారి మీరు కూడా షాపింగ్ చేయకపోతే ఒకసారి ట్రెండ్స్లో ట్రై చేయండి. ఇంకా మాది షాపింగ్ అయిపోతే అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇంకా మా పిల్లలు ఇది చూసారు. ఇంకా ఎలాగైనా వెళ్ళేటప్పుడే అల్లరి పెట్టాడు మా చిన్నోడు ఎక్కుతాను అని. ఇంకా అప్పుడు టైం అయిపోతుంది కదా, సరే షాపింగ్ అయ్యి వచ్చేసాక ఎక్కుదాంలే అనేసి ఊరుకున్నాము. ఇంకా మా చిన్నోడికైతే గుర్రం ఎక్కించేసాను. వాడు హ్యాపీగా చల్ గుర్రం, చలాకి గుర్రం అనుకుంటూ వాడు ఆడుకుంటూ హ్యాపీగా వెళ్ళాడు. వాడి ఫేస్లో ఆ స్మైల్ అది మీరు చూసినట్లయితే. మా పెద్దోడికైతే ట్రైన్ ఎక్కుతాను అన్నాడు. నేను అన్నాను, ఎందుకురా 100 రూపీస్ డబుల్ వేస్ట్, ట్రైన్ ఎందుకు, ఒక రౌండ్ తిప్పిసి తెచ్చేస్తాడు కదా అంటే, లేదమ్మా ఎక్కుతాను, చాలా రోజుల తర్వాత నేను కూడా వచ్చాను కదా అనేసి అన్నాడు. సరేలే అయితే అనేసి ఎక్కువ అన్నాను. కానీ అప్పుడు మేము చెప్పాను కదా 2019, 18 ఆ టైంలో వచ్చాము మేము. తర్వాత నుంచి ఇంక రాలేదు ఇక్కడికి మేము. సో అప్పుడైతే ఈ ట్రైన్ అవి లేవు, ఇన్ని ప్లే ఏరియా అవి ఆడుకునేవి కూడా లేవు. కానీ ఇప్పుడు చాలా రకాలు ఎక్కువ పెట్టేశారు. అంటే మ్యాక్సిమం ఇక్కడ షాపింగ్ కన్నా ఈ బయట పిల్లలకి ఎంగేజ్ చేయడానికి ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ అన్నీను. సో వెళ్తే కనుక పిల్లలైతే కంపల్సరీ ఇవన్నీ ఎక్కుతారు, వాళ్ళైతే అసలు వదలరు. కాబట్టి ఇంకా మా పెద్దోడు కూడా ట్రైన్లో ఒక 2-3 రౌండ్లు కొట్టారు. ఒక ట్రైను ఒక 3 రౌండ్స్ తిప్పారనమాట, 100 రూపీస్ ఒకరికి. ఆ గుర్రం కూడా అంతే, 3 రౌండ్స్ తిప్పారు, 100 రూపీస్. ఇంకా ఇద్దరికి చెరొకటి ఎక్కించాము. ఇంకా అయిపోయింది. హారం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మాల్ అయితే చూశారు కదా, ఇందులో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇది సిఎంఆర్ ఫ్యాషన్స్, ఇందులో చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను సారీ ఏదైనా తీసుకుందాం అని అనుకున్నాను, కానీ ఇంక అప్పటికే టైం అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా పిల్లలతోటి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి వెళ్ళలేదు. కానీ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. 1000 రూపీస్ దాటిన దగ్గర నుంచి కూడా ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. సో సిఎంఆర్ ఫ్యాషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా సిఎంఆర్లో కూడా నేను దసరాకి అక్కడ ముందర షాపింగ్ చేశాను, ఆ వ్లాగ్స్ కూడా నేను పెట్టాను జడ్జ్ కోర్ట్ దగ్గర. ఒకవేళ ఎవరైనా అందులో కూడా షాపింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఇదైతే ఫైనల్గా సిఎంఆర్లోని ఈ 4 ఫ్లోర్స్లోని మ్యాక్స్, ఇంకా ఇక్కడ మిగతావన్నీ కూడా ఉన్నాయి. పైన ప్లే ఏరియా కూడా ఉంది విడిగా కిడ్స్కి. అది కూడా నేను వీలైతే నెక్స్ట్ టైము నేను ఎప్పుడైనా వెళ్తే కనుక మీకు పూర్తిగా అక్కడ ఏంటేంటి ఉన్నాయి అన్నది నేను చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే మాకు ఇక్కడ షాపింగ్ చేసేటప్పటికి చాలా ఎక్కువ టైము అయిపోయిందనమాట. దాదాపు ఒక 2-3 అవర్స్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడు ఉండట్లేదు, ఇంకా అందుకనేసే మేము ఇంకా మా షాపింగ్ మేము అనుకున్నవి మేము కొనేసుకున్నాము. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసాము. సో బట్టలు అయితే మేము తీసుకున్నవి ఇవి మా చిన్నోడు బట్టలు. ఈసారి చిన్నోడికి బట్టలు నేను కొంచెం 2 టీషర్ట్లు, 4 ప్యాంట్లు తీసాను, 2 షార్ట్స్ను. ఎందుకంటే వాడికి బయటకు వెళ్తే బట్టలు ఎక్కువగా అన్నీ మాపేస్తున్నాడు, అందుకనేసి ఇవన్నీ కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఇవి వేద్దాము, మిగతావి స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే సపరేట్గా బుక్ చేస్తాను ఆన్లైన్లో కాంబో టైప్లో. అవి ఓన్లీ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వేస్తాను, బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా ఆఫర్లో వచ్చాయి. ఆరెంజ్ కలర్ టీషర్టు అయితే 199, ఈ గ్రీన్ కలర్ టీషర్ట్ అయితే 399, అది కూడా 50% ఆఫ్లో వచ్చింది. ఈ కింద లాస్ట్ రో అయితే మా పెద్దోడి బట్టలు, ఈ 2 ప్యాంట్లు కూడా 50% ఆఫర్లో వచ్చాయి. ఇవి లీ కాపరు బ్రాండ్వి, ఒకటి కార్గో ప్యాంటు, ఒకటేమో మామూలు స్ట్రైట్ కట్ నేరో కట్ అంటారు కదా, ఆ నేరో కట్ తోటి. ఇంకా ఈ 2 షర్ట్స్ వచ్చేసి 50% ఆఫ్, అవి కూడా 600-700 పడ్డాయి. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. మీరు కూడా ఇప్పటిదాకా ఎవరు పండగకి షాపింగ్ చేయకపోతే ఒక్కసారి సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళండి, మీకు ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి ఒకే చోట.
ఫ్యామిలీ మొత్తానికి మీకు పండగ షాపింగ్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.